ఓవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా మరోవైపు రష్యా ఉక్రెయిన్ దాడులు ప్రతి దాడులతో ప్రపంచం ఉలిక్కి పడుతోంది. సోమవారం ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ సరతోవ్ నగరంలోని 38 అంతస్తుల భవనాన్ని ఢీకొని పేలిపోయిన ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో సారెటోవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు తమ దేశంలోకి చొచ్చుకు వస్తున్న ఉక్రెయిన్కు చెక్ పెడుతూ మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మృతుల్లో బ్రిటన్కు చెందిన రాయిటర్స్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ మధ్య కొన్ని వారాల వ్యవధిలో ఇంత భారీ దాడి జరగడం ఇదే తొలిసారి. ఆదివారం అర్ధరాత్రి మొదలైన దాడులు సోమవారం అంతా కొనసాగాయి. రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్లో దాదాపు సగం ప్రాంతాల్లో భీకర పేలుళ్లు సంభవించాయి. ఇంధన కేంద్రాల లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సైరన్లు మ్రోగడంతో ప్రజలు ఇళ్లను వదిలి తాత్కాలిక శిబిరాలకు పరుగులు తీశారు. తమ దేశంపై 100 క్షిపణులు, మరో 100 రాకెట్లతో రష్యా సేనలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. బాలిస్టిక్ క్షిపణులతో పాటు అనేక ఆయుధాలను రష్యా తమపైకి ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఈ దాడి అత్యంత హేయమైనదని, రష్యాకు తప్పక గుణపాఠం చెబుతామని జెలెన్స్కీ హెచ్చరించారు.